వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. ఈరోజు అయితే దావీదు మహారాజు గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దావీదు మహారాజు. దావీదు అనే పదానికి అర్థమైంది ప్రియమైన వాడు, బిలోవుడు. దావీదు మహారాజు 150 కీర్తనలు పాడాడు. మనం అవన్నీ చదువుకుంటుంటాం మనం, అవునా? దాని తర్వాత ఇజ్రాయేలీలకి మహారాజు. గొలియాతుని చంపుతాడు, చిన్న గులకరాయితో కొట్టి చంపుతాడు దేవుని శక్తితో. ఇదంతా మనకు తెలిసిందే కాదనము. కానీ ఆయన రాసిన కీర్తనల్లో 2 భాగాలుగా మనకు డివైడ్ అయి ఉంటది. అవును, 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటది. యావ్హెస్టిక్ అండ్ ఎలోహిస్టిక్ అని అంటారు వాటిని. యెహోవా అనే పేరుతో మొదలైన కీర్తనలు, నా దేవా అనే పేరుతో మొదలైన కీర్తనలు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వినాలా మీరు బాగా జాగ్రత్తగా. ప్రవక్త సమూయేలు చేత అభిషేకింపబడ్డాడు మహారాజుగా దావీదు. ఇజ్రాయేలీలకి మహారాజు. చెల్లా చెదరైపోయిన 12 వంశాల వాళ్ళని ఒకే నగరానికి తీసుకుని వచ్చి జెరూసలేంని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏందనంటే, దావీదు మహారాజు నాట్యం చేశాడు కదా, మేము చేస్తే తప్పేంది? దావీదు మహారాజు ఏ పరిస్థితిలో నాట్యం చేశాడు అని అంటే, దేవుని యొక్క మందసము తిరిగి వస్తుంది. దేవుని మందసం వస్తుంది, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ ఆనందంలో ఆయన మైమరిచిపోయాడు. దేవుని కృపకి మళ్ళీ మనం పాత్రులమే, దేవుని దీవెనలతో మళ్ళీ మనం నిండబోతున్నాము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి ఆయన మైమర్చిపోయి నాట్యం చేశాడు. ఇంకోటి ఏంటంటే, కీర్తనల్ని అధ్యాయాలని పిలవద్దు. అధ్యాయాలు కాదు అవి, కీర్తనలు, పోయట్రీ. అది 150వ కీర్తన, 91వ కీర్తన, 23వ కీర్తన, 1వ కీర్తన అని ఇలా పిలవాలి మనం వాటిని. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కదా ఏంది పరిస్థితి అని. దీని తర్వాత నేను సొలొమోన్ మహారాజు పరిపాలన ఎలా ఉండింది, ఏంది, ఆయన జ్ఞానం అసలు ఎలాంటిది, సొలొమోన్ మహారాజు అసలు ఎందుకు అంతమంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు అనేది నేను మీకు తర్వాత చెప్తాను వీడియోలో.